కొనుగోలు ప్రారంభించాలి. ఇలాంటి తరుగు తాలు తేమ పేరుతో కటింగ్స్ లేకుండా వాళ్ళ పంట కొనుగోలు చేయాలి. వెంటనే వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. కుంటి సాకులు చెప్పి ఈ తిట్టుడు బంద్ చేసి వెంటనే యుద్దమానికి చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అందుకే ఇలా కొనుగోలు కేంద్రానికి వచ్చి ఈ పరిస్థితి చూస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి బట్టి ప్రభుత్వం రైతులు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభుత్వం పుట్టగతుండయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. అస్సాం నుంచి ఆ కాషాయబ్ గాలి కలకత్తా పోయింది, బెంగాల్ వెస్ట్ బెంగాల్ పోయింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు తెలంగాణకు 10వ తారీఖు రాబోతున్నది. ఈ కాషాయపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళీ నాటకాలు ఆడుతున్నది. ఇవాళ కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ అయితే అది 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. అవే అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు? నీకు చేత కాదా చెప్పు? నేను చేతగానని నాకు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. నాకు చేవ తెచ్చుకోండి, నాకు రేషం లేదు, రోషన్ లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాడు. అంత అమాయకులమైంది ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చర్యలుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోపోతుంది, డ్రగ్స్ కేసులో చెల్లించుకోబోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోబోతుంది. కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు చెప్పు నాకు ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి కనీసం కేసీఆర్ మీద చర్యలుకునే దమ్ములేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే. ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా? నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు సిబిఐ పెడుతున్న మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా? చెప్పు, నీ చేత కాదని చెప్పు. మళ్ళీ చెప్తున్నా చేత కాదని చెప్పు, మేము చూస్తాం. మేము సిబిఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తే అది ప్రజలు నమ్మరు. నీది బీఆర్ఎస్ పార్టీ దోస్తానం మొత్తం ప్రజలకు తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబం మీద చర్యలుకునే దమ్ము నీకు లేదు, ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయం ప్రజలు తెలుసు. మీరు మీద కొట్టాడతారు, మీద మీద తిట్టుకుంటారు, కానీ లోపల కలిసి ఉంటారు. అందుకే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మీద విచారణ జరిపే దమ్ము నీకు లేదు కాబట్టి ఇలా కేంద్రం మీదకి నెట్టి ఇవాళ నువ్వు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా కేంద్ర ప్రభుత్వము అవినీతికి వ్యతిరేక ప్రభుత్వము, ప్లస్ మీ సంగతి ఏంటో వాళ్ళ సంగతి పక్కా చూస్తాం మేము. ధన్యవాదాలు.